ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి 3700 ACIOకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. మనకి 19 జూలై 2025 ఇంకా 10th ఆగస్ట్ 11:59 PM అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం, అక్కడైతే మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఏజ్, క్వాలిఫికేషన్, ఫీజు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, దాంతోపాటు ఎగ్జామినేషన్ సెంటర్స్, అప్లికేషన్ ఆన్లైన్ లింక్ కూడా ఉందన్నమాట. ఇక్కడైతే మనం మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేసుకోవాలి. మొదట అయితే మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం లేటెస్ట్ బ్రౌజర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ కోసం స్టార్ మార్కర్ అంటే రెడ్ మార్క్ అన్నవన్నీ తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాలి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్కి సంబంధించి మనకి తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. ఎట్టి పరిస్థితిలో మనం దానిని మార్చుకునే అవకాశాలు అయితే ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మనం ముందుకైతే వెళ్ళాలి. ఇక్కడ మనకు హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇచ్చారనమాట. మీకు ఏదైనా క్వరీస్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఆన్ కంప్లీషన్ ఆఫ్ దిస్ రిజిస్ట్రేషన్ మీకు ఒక ఐడి పాస్వర్డ్ అయితే వస్తే దాంతో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడైతే మనం అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ అనమాట. ఈ పోస్ట్ నేమ్ ACIO అంటారు. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకటే పోస్ట్ అనమాట, ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకో. మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ఆ యొక్క మెమోస్ ప్రకారం ఎగ్జాక్ట్గా మీ యొక్క నేమ్ అయితే ఫుల్ నేమ్ ఇక్కడ క్యాప్స్లో అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం అదైతే ఇదే ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ నెంబర్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ జనరేట్ OTP అంటే ప్లస్ ఇక్కడ మనకి ఒక క్యాప్చర్ అడుగుతుంది అనమాట. ఇది ఎంటర్ చేస్తే మనకి ఒక OTP అయితే వస్తుంది. ప్లస్ మనకు ఒక ఈమెయిల్ ఐడికి ఒక OTP, అలాగే మొబైల్ నెంబర్ మనం పైన ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఒక OTP, అలాగే ఈమెయిల్ ఐడికి ఒక OTP వస్తే వెరిఫై చేయాలి. ఒక రాలేదంటే కనుక రీసెండ్ అయితే అంటే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ మనం 2 OTPs కూడా వెరిఫై చేసాం సక్సెస్ఫుల్గా. ఆ అగ్రీ అనాలి, ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. రీవెరిఫై అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఒక ప్రాంప్ట్ అయితే వచ్చింది అనమాట. మీ యొక్క నేము, అలాగే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే పోస్ట్ నేమ్, ఒకటే పోస్ట్ అనమాట మనం సెలెక్ట్ చేసుకున్నాం. అన్నీ కూడా టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. అంటే పైన మీరు ఫుల్ నేమ్ కనుక కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎంటర్ చేస్తుంటే కనుక మిస్టేక్స్ లేకపోతే టిక్ ఆన్ చేయాలి. అలాగే మొబైల్ నెంబరు. ఫ్రెండ్స్ ఈ 4 కూడా మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. దాన్ని ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఇక్కడ మనకు ప్రాంప్ట్ ఇచ్చారని చెక్ చేసుకోవడం కోసం. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం పైకి వెళ్ళి ఎడిట్ చేసుకున్న తర్వాత టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ప్రైవసీ నోటీస్ అనమాట, ఐ అగ్రీ అనాలి. తర్వాత ఇంకొక అలర్ట్ అయితే వచ్చిందనమాట, అంటే ఎడిట్ ఆప్షన్ లేదని చెప్పేసి మనం ఓకే అనాలి. సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిందనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ మనకి ఒక డిస్ప్లే అవుతున్నది, నోట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈమెయిల్కి, ఆ తర్వాత ఫోన్ SMS కూడా రిజిస్ట్రేషన్ నెంబరు, లాగిన్ ID, పాస్వర్డ్స్ వస్తాయి అన్నమాట. దాంతో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి గో టు అప్లికేషన్ అని ఉందన్నమాట. లాగిన్ అవ్వకుండా డైరెక్ట్గా గో టు అప్లికేషన్ అంటే లాగిన్ అయితే అయిపోతాం డైరెక్ట్గా. ప్లస్ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. ఇదైతే మన డాష్ బోర్డు. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్ అనమాట. ఇలాగ 4 స్టెప్స్ అయితే ఉన్నాయి, 4 ట్యాబ్స్ అనమాట. ఇక్కడ కిందకు వచ్చేస్తే అప్లికేషన్ నెంబర్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది, పోస్ట్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది. మనం ఏం చేయక్కర్లేదు, జెండర్ మాత్రం సెలెక్ట్ అయితే చేసుకోవాలి, మేల్ ఆఫ్ ఫీమేల్ అనేది. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు ఇక్కడ, దీని నుంచి మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మనకి 10th ఆగస్ట్ 2025కి మీ ఏజ్ అనేది డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 18 to 27 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారనమాట. 10th ఆగస్ట్ 2025 అనే డేట్ అనేది కట్ ఆఫ్ అనమాట. దానికి అదనంగా SC/ST వాళ్ళు 5 ఇయర్స్ అంటే 32 ఇయర్స్, అలాగే OBC NCL వాళ్ళకి 30 ఇయర్స్, అలాగే అదర్ ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. సో మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా నేషనాలిటీ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా కేటగిరీ UR, EWS, OBC, SC, ST సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు కనుక OBC ఇస్తే కనుక దాని యొక్క కేటగిరీ సర్టిఫికేట్ నెంబరు, ఇష్యూయింగ్ డేట్ అనమాట, ఎప్పుడు ఇష్యూ చేశారనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. OBC NCL అయితే కావాలంటే నాన్ క్రిమి లేయర్స్కి మాత్రమే మనకి రిలాక్సేషన్ పోస్టులు అయితే ఉంటాయి అనమాట. క్రీమీ లేయర్ వాళ్ళకైతే ఉండవు. సో మీకు NCL సర్టిఫికేట్ సెంట్రల్ ఫార్మేట్లో అయితే కావాలి. 2024-25కి సంబంధించి మనకి 2025 ఏప్రిల్ 1 తర్వాత అయితే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది, అంటే క్రీమీ లేయర్ కాబట్టి. అలాగే EWS క్యాండిడేట్స్ కూడాను 1 ఏప్రిల్ 2025 తర్వాత ఆ యొక్క ఫామ్స్ అనేది తీసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ కిందకి వచ్చేస్తే మీ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. ఫాదర్స్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి యాజ్ పర్ ద 10th క్లాస్, లేదంటే ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మిస్టేక్స్ లేకుండా. అలాగే మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, విడోనా, జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిలీజన్, మీకు రిలీజన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలని. ఈమెయిల్ ఆటోమేటిక్గా వచ్చింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. 10th మెమోస్లో అయితే ఉంటాయి, అంటే విజిబుల్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయి పుట్టుమచ్చలు అవి, అదైతే మనం ఎగ్జాక్ట్గా అయితే ఎలా ఉందో ఆ యొక్క మెమోస్లో ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ దీనికైతే మనకి ఇక్కడ 5 ఎగ్జామినేషన్ సిటీస్ అయితే మనం చూజ్ చేసుకోవాలన్నమాట. అక్కడైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మన మొదట స్టేట్ అనమాట. అంటే సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకుంటే మనకి సిటీస్ అన్నీ వస్తాయి అన్నమాట రైట్ సైడ్. అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇలా వచ్చాయి అన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు మీరు. అలాగే సెకండ్ది కూడా మీరు ఆప్షన్ అన్నీ కూడాను ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సపోజ్ మీరు కనుక ఇక్కడ తెలంగాణ కనుక ఇస్తే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ ఇలా వస్తాయి అన్నమాట. సో మీ యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కడ మొదట కావాలనుకుంటే అక్కడ మీరు ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు కానీ ఎక్సైజ్ మనీ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా మీరు స్పోర్ట్స్ పర్సన్, స్పోర్ట్స్లో మీకు ఏదైనా కనుక ఇది ఉంటే ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, లేకపోతే నో. స్పోర్ట్స్లో ఏదైనా మెరిట్ ఉంటే కనుక మీకు ఏదైనా పార్టిసిపేషన్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా కూడా మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే కనుక మీరు ఫ్రెండ్స్ మీరు కనుక ఈ డిపార్ట్మెంటల్ ఎంప్లాయ్ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలన్నమాట. అంటే కనుక ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కానీ ఇంకా ఏదైనా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ వాటిలో ఏదైనా వర్క్ చేస్తాను ఎస్ పెట్టి, లేకపోతే నో. ప్లస్ ఎస్ పెడితే కనుక ఎంప్లాయ్మెంట్ ఐడి అనమాట. ఎంప్లాయర్ నేమ్ అంటే మీరు ఏ ఎంప్లాయర్ ఏ యొక్క ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారో, జాయినింగ్ డేట్, మనకి ఇక్కడ టోటల్ సర్వీస్ అనమాట. ఇవన్నీ ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరం లేదనమాట. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. కరస్పాండెన్స్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో కంప్లీట్ అడ్రస్, సిటీ, అలాగే ఇక్కడ మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ, స్టేట్ అనమాట మీ అడ్రస్లో నుంచి, డిస్ట్రిక్ట్ అన్నీ కూడా వస్తున్నాయి అనమాట. లేనిది ఏదైనా ఉంటే అదర్స్ తీసుకొని ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ కొత్తవి ఏదైనా రాకపోతే డిస్ట్రిక్ట్స్ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ ఫిల్అప్ అయిపోతాయి. లేకపోతే ఇవి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాలం మీరు ఫిల్అప్ అయితే చేసుకోవాలి. ప్లస్ మన ప్రతి ట్యాబ్లో కూడా బ్యాక్ అనే ఆప్షన్ ఉందన్నమాట. బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీరు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత స్టెప్కి అయితే వెళ్ళాలి. ప్లస్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. మీరు కనుక ఈ యొక్క CGPA సిస్టమ్స్లో కనుక ఉంటే ఈక్వలెంట్ పర్సంటేజ్లకు అయితే మార్చుకోవాలని చెప్పేసి ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ సపోజ్ మీకు కనుక 6.4 కనుక ఈ గ్రేడ్ అలాగా ఉండి 60% కింద కన్సిడర్ చేస్తారని చెప్పేసి ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఫ్రాక్షన్స్ అనేది మనకి ఇక్కడ ఇగ్నోర్ అయితే చేయబడుతుంది. అంటే 59.99 వస్తే మీరు 60% రౌండ్ ఆఫ్ చేసి వేయకూడదనమాట. సో ఇక్కడ లెస్ దాన్ 60 కింద మాత్రమే కన్సిడర్ చేస్తారు కాబట్టి మీరు 59 మాత్రమే వెయ్యాలి, 60 మాత్రం వెయ్యకూడదనమాట. సో ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మన 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. బోర్డు, మీరు ఏ బోర్డులో చదువుకున్నారు 10th క్లాస్ అనేది, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో 10th మెన్షన్ చేయాలి. ఇంకా కాలేజీ అనేది స్కూల్ నేమ్ ఇక్కడ అయితే చేసుకోవాలండి. సబ్జెక్ట్ కాంబినేషన్, సపోజ్ మీరు జనరల్ అయితే జనరల్, లేకపోతే సైన్స్, సోషల్ అవన్నీ కూడాను 6 సబ్జెక్ట్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫైడ్ పాస్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా CGPA సిస్టంలో ఉంటే కనుక మీకు ఎంత CGPA వచ్చింది, 8.5 ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. సపోజ్ మీ పర్సంటేజ్ సిస్టంలో ఉంటే కనుక ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో ఎంటర్ అయితే చేసుకో. ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా ఇక్కడ మన బోర్డు అనమాట. మీరు ఏ బోర్డులో చదువుకున్నారో, ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే కాలేజీ నేమ్ అనమాట. ఏ కాలేజీలో చదువుకున్నారు, సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ కాంబినేషన్ అంటే మన మెయిన్ సబ్జెక్ట్స్ రాస్తే సరిపోతుంది. సపోజు ఈ విధంగా అనమాట. మీరు కనుక కామర్స్ అవి అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫైడ్ పాస్ అని చెప్పేసి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ పర్సంటేజ్ CGPA సిస్టమ్. CGPA అయితే కనుక డైరెక్ట్గా ఇక్కడ
సిజిపి అయితే వేసేసుకోవచ్చు మీకు ఎంత గ్రేడ్ వచ్చింది అనేది. ఇక్కడైతే మన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఈ పోస్ట్కి సంబంధించి మనకి డిగ్రీ అయితే కావాలన్నమాట. గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎనీ డిగ్రీ అనేది ఈ పోస్ట్కి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. మనకి స్పెషలైజేషన్ మీరు దేంట్లో అయితే డిగ్రీ చేశారనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇన్స్టిట్యూట్ అలాగే లేదంటే యూనివర్సిటీ నేమ్ కానీ కాలేజీ నేమ్ కానీ ఏదైనా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఇన్స్టిట్యూట్ కాలేజీ నేమ్ సిటీ అనమాట, ఆ కాలేజీ లేదంటే యూనివర్సిటీ ఎక్కడ ఉన్నది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. స్టేట్ అది ఏ స్టేట్లో ఉన్నది కూడాను ఎంటర్ అయితే చేయాలి. అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ అనమాట, డిగ్రీ అనేది మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో అనేది అంటే మంత్ అండ్ ఇయర్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది కూడాను ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. క్వాలిఫైడ్ అంటే పాస్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ లేకపోతే ఇదనమాట ఎంటర్ అయితే చేయాలి. ప్లస్ అలాగే కిందకి వచ్చేస్తే ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనమాట, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అడుగుతున్నారు, ఎస్ అయితే పెట్టుకోవచ్చు. అడిషనల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే మీకు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. పీజీ కానీ ఏదైనా ఎంబీఏ లాంటి ఏదైనా చదివి ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట, లేకపోతే అవసరం అయితే లేదు. డిగ్రీ మాత్రం కంపల్సరీగా ఎంటర్ అయితే చేయాలన్నమాట. ప్లస్ మీకు ఏదైనా ఫారెన్ లాంగ్వేజెస్ కానీ ఇంకా లోకల్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఇంగ్లీషు హిందీ కాకుండా మీకు ఏదైనా వేరే లాంగ్వేజెస్ వస్తే ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పీరియన్స్ కనుక ఏదైనా ఉంటే కనుక లేటెస్ట్ టు ఎర్లియస్ట్ అనమాట, ఏదైనా పాత కానీ ఇప్పుడు చేస్తున్న ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక ఇక్కడ యాడ్ న్యూ రోస్ అంటే రోస్ వస్తాయి, మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే నో అయితే పెట్టేసి ఎక్స్పీరియన్స్ లేకపోతే ముందుకైతే వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకా మనకి ఫీజుకి సంబంధించి మనకి మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ మనం 650 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100 రూపీస్ అయితే కన్సెషన్ అయితే వస్తుంది, వాళ్ళు 550 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. సో మన మేల్ క్యాండిడేట్స్లో యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మాత్రం 650, మిగతా వాళ్ళందరికీ 550 రూపీస్ అనమాట ఇక్కడ మనం పే అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ పే అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నది దాని ప్రకారం మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక టూల్ టిప్ ఉంది, దీని మీద మూవ్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ అనేది లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మేట్లో మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ వైట్ కానీ లైట్గా ఉండేటటువంటి బ్యాక్గ్రౌండ్తో 3.5 ఇంటూ 4.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. 100 నుంచి 200 KB మధ్య ఉండాలి. మీకు సైజ్ అయినా పెంచుకోవాలి తగ్గించుకోవాలంటే మీకు గూగుల్లో అయితే కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి PA7 అని ఒక టూల్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు జేపీజీ సైజ్ ఇంక్రీజర్ డిక్రీజర్ రెండు ఉంటాయి అనమాట. ఫైల్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత సైజ్ కావాలనుకో అంత సైజ్ పెట్టేసి ఇంక్రీజ్ అంటే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ అనమాట, సిగ్నేచర్ కూడాను మనం 80 నుంచి 150 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ క్లిక్ అంటే ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మీరు రెండు అప్లోడ్ చేసిన తర్వాత వ్యూ ఉంటుందన్నమాట. కంపల్సరీగా మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోకపోతే అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళదన్నమాట. సో చెక్ చేసుకోవాలి, మీరు ఓపెన్ చేసి కరెక్ట్గా అప్లోడ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకా మన పేమెంట్ ఆప్షన్స్ అనమాట, టిక్ ఆన్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేసుకుంటే మనకి ఆన్లైన్ మోడ్ మాత్రమే ఉంటుంది. ఇవన్నీ టిక్ ఆన్ చేయాలి. ఇవన్నీ టిక్ ఆన్ చేసిన తర్వాత కిందకైతే క్యాప్చర్ ఎంటర్ చేయాలి. పెద్ద ప్రివ్యూ ఉంది, జస్ట్గా మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట. అన్నీ చెక్ చేసుకొని బ్యాక్కి వెళ్ళి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఓకే అనే బటన్ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ సబ్మిట్ అన్నాను అనమాట. సబ్మిట్ అంటే ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ వచ్చింది. ఫ్రెండ్స్ ఇక మనకి ఎస్బీఐ ఆన్లైన్ గేట్వే అయితే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మనకి ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, లేకపోతే అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్స్, అలాగే స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, ఇంకా అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, అలాగే క్రెడిట్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి. యూపీఐ కూడా ఉందన్నమాట. ఏదో ఒక కార్డు ఎలాగైనా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ యూజర్ ఐడి ఉంది, పాస్వర్డ్ ఉంది అనమాట. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఒకవేళగా మీకు పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇక్కడ మీకు పాస్వర్డ్ ప్రాంప్ట్ అయితే ఉంటుంది, చేసుకోవచ్చు. ఇంకా కూడా చేంజ్ పాస్వర్డ్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా ఇక్కడ చివరి అనెక్జెట్స్ అయితే ఉన్నాయన్నమాట, సెంట్రల్ ఫార్మేట్వి. ఇక్కడైతే మనం అప్లోడ్ అయితే ఎక్కడ అడగలేదు, జస్ట్ నెంబర్ అడిగారు, తర్వాత డేట్ అడిగారు అనమాట.
అదైతే మీరు రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఈ యొక్క ఫామ్స్ అయితే వాళ్ళు అయితే మనల్ని అడుగుతారనమాట, వాళ్ళకి చూపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, ఈ ఫార్మేట్స్లో అయితే మీ దగ్గర ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఫామ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవి అయితే మీరు దగ్గర అయితే పెట్టుకోవాలి.